శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. నిత్య పూజకై దేవుడి దగ్గర వాడే సామాగ్రి ఏ రకంగా అయితే శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నాకు రాగి, ఇత్తడి పాత్రలు రెండూ కలిసి ఉంటాయి. రాగిని అయితే ఒక రకంగా, ఇత్తడి వాటిని అయితే ఒక రకంగా శుభ్రం చేసుకోవాలండి. ఎలా శుభ్రం చేసుకోవాలో మాకు మా నాన్నమ్మ గారు నేర్పించారు. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు దేవుడి సామాగ్రి చాలా అందంగా తలతలలాడుతూ మెరుస్తూ చాలా బాగా కనిపించేవండి. మా నాన్నమ్మ ఈ రకంగానే తోమేవారు. ఆ విషయాన్ని మీకు చెబుతున్నాను. మీ ఇంట్లో మీ నాన్నమ్మ, అమ్మమ్మలు ఏ రకంగా అయితే తోమారో ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. నేను రాగి చెంబు, రాగి పాత్రలు ఏ రకంగా అయితే శుభ్రం చేస్తానో అది మీకు చెప్పబోతున్నాను అన్నమాట. కొన్ని వీడియోస్ చూశానండి, వాటి ఖర్చు చాలా భయంకరంగా ఉంది రాగి వస్తువులు శుభ్రం చేసే విషయంలో. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మన ఫేస్కి ఎంతైతే పెట్టుబడి అయితే పెడతామో అంత పెట్టుబడి అయ్యే విధంగా చెప్తున్నారు. అది చూసిన తర్వాత నాకు వీడియో చేసి పెట్టాలని అనిపించింది. మీ అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా నా వీడియోని పూర్తిగా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను వీడియోలో చూపించిన విధంగా మీ దేవుడి కాడ ఉన్నటువంటి రాగి వస్తువులను అయినా, మనం మంచినీళ్ళు వాడే బింది అయినా ఈ రకంగానే తోముకున్నట్లయితే కలకల్లాడుతూ మెరుగ్గా అందంగా కనిపిస్తూ ఉంటాయండి. రాగి వస్తువులని వారానికి 2-3 సార్లు తోముకోవలసి వస్తుంది. రాగి వస్తువులు తోమే విషయంలో చాలామంది ఎక్కువ ఖర్చు అయ్యేలాగే చెబుతున్నారండి. పెరుగు అంటున్నారు, తర్వాత శనగపిండి అంటున్నారు, తర్వాత నిమ్మకాయ అంటున్నారు, తర్వాత ఒకటి కాదు చాలా రకాలుగా ఉంది. దాని ఖర్చు అయితే చాలా ఎక్కువ. నేను చెప్పిన విధంలో చెయ్యండి, ఖచ్చితంగా చాలా బాగుంటాయి. నా దేవుడి కారి సామాగ్రి నేను ఎప్పుడు ఈ రకంగానే తోముకుంటాను. అయితే కావాల్సిన ఏంటి అంటే, ఇంట్లో వాడుకునే కళ్ళు ఉప్పు, మనం కర్రీస్లో వాడుకుంటాం కదా వంటలలో, కళ్ళ ఉప్పు, తర్వాత చింతపండు, ఉంటే గరుకు ఇసుక అంటే కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఇసుక. కానీ ఇసుక కొంచెం సింక్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను స్టీల్ పీసుని మాత్రమే వాడుతున్నాను ఈ మధ్యకాలంలో. బయట తోమేటట్లయితే నేను గరుకు ఇసుకతో నేను సామాగ్రి తోముకుంటానండి. చాలా బాగుంటాయి, కలకల్లాడుతూ దేవుడి దగ్గర చాలా నిండుగా అందంగా ఉంటుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా నా దేవుడి దగ్గర సామాగ్రి చూసి చాలా ఆనందపడతారు. మీ సామాగ్రి తగినట్టుగా చింతపండు తీసుకోండి. కొంచెం ఎక్కువ ఉన్న నష్టం ఏమీ లేదు, పక్కన ఉంచుకోవచ్చు. నేను కోడిగుడ్డంత చింతపండు తీసుకున్నాను. నా చింతపండు ఎండిపోయి ఉంది కాబట్టి నీళ్లు పోసి నానబెట్టుకున్నానండి. కొద్దిగా పులుసు దిగేదాకా పిసుక్కున్నాను. పిసికిన నీటిలో కళ్ళ ఉప్పు ఉంది కదా, చింతపండుని పిప్పి పక్కకు తీసి పెట్టి ఆ నీటిలో కళ్ళ ఉప్పు వేసానన్నమాట. కళ్ళ ఉప్పు, చింతపండు రెండు కలిపేశాను, రెండు కలిసిపోయినాయి. తర్వాత దాన్ని రాగి చెంబుకు రాసానన్నమాట. నేను ఏ విధంగా అయితేనే రాసానో మీరు ఆ విధంగానే రాయండి. వెంటనే క్షణకాలంలో మెరుగు వస్తుంది. ఎక్కువ కష్టపడాల్సిన అయితే పనేమీ ఉండదు. చెంబు అయినా, గ్లాస్ అయినా, బిందె అయినా ఏదైనా వెంటనే మెరుగు వస్తుంది. కానీ ఆ వస్తువు పైన ఉన్నటువంటి ఒక వాటర్ డ్రాప్స్ ఒక మరక మాదిరిగా ఉంటుందన్నమాట. దానిని పోగొట్టడానికే గరుకు ఇసుక కానీ, అంటే కన్స్ట్రక్షన్ ఇసుక కానీ, లేకపోతే స్టీల్ పీసు చక్కగా ఉపయోగపడుతుందండి. మెరుగైతే వచ్చేస్తుంది, వైట్ మరకలు అయితే పోవడానికి ఈ పీచు, ఇసుక ఉపయోగపడతాయన్నమాట. దాన్ని ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా తోమితే చాలా బాగుంటుంది. తోమినప్పుడు సామాగ్రి పైన
గీతలు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు ఒకే పద్ధతిలో తోమటం వలన ఆ గీతలు కనిపించవు. ఎగుడు దిగుడు కాకుండా ఒక పద్ధతిలో తోముకుంటూ వెళ్తే అప్పుడు చాలా అందంగా మెరుగ్గా కనిపిస్తాయన్నమాట. అస్సలు ఖర్చు లేదు అని అయితే చెప్పనండి, కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కళ్ళ ఉప్పు, చింతపండుతోనే సామాగ్రిని చాలా అందంగా మనం తోముకోవచ్చు అనే విషయాన్ని అయితే నేను చెబుతాను. మా నానమ్మ గారు మా చిన్న వయసులో మాకు చేసి చూపించినటువంటి సామాగ్రి తోమే విధానాన్ని నేను మీకు చూపించాను. మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయండి. నేను చెప్పిన విధంగా మీ సామాగ్రిని తోముకోండి, చాలా అందంగా ఉంటాయి. చెంబు లోపల, గ్లాసు లోపల ఒక మరక మాదిరిగా ఉండిపోతుందండి. అది నేను వీడియోలో చూపించిన విధంగా చింతపండు నీళ్ళు, కళ్ళ ఉప్పు వేసిన వాటర్తో మిక్స్ చేసినట్లయితే చాలా శుభ్రం అయిపోతుంది. తర్వాత స్టీల్ పీస్తో తోమేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఉంటానండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.